Anybody have any doubts related on yesterday's session? Okay, thank you so much. Okay, Satish. And right now I'm trying to share my screen. First of all, whatever the things we learned in previous classes, first of all we will do. After that, we will continue for another session. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఈరోజు రిమెంబరింగ్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు క్లాస్తో మనం క్రెడ్ ఆపరేషన్స్ అనేవి కంప్లీట్ చేసేసుకుంటాం. టుమారో నుండి మల్టిపుల్ ఎస్క్యూఎల్ క్వైరీస్ అనే వాటిని నేర్చుకోవడం అనేది జరిగింది. అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, లెస్ దాన్, లైస్, ఇన్, బిట్వీన్ అనే ఆపరేటర్స్ కొన్ని ఉంటాయి. వాటిని గురించి తెలుసుకోవడం అనేది టుమారో సెషన్లో చెప్తాం. ఓకే, దానికంటే ముందుగా ఈరోజు సెషన్లో మనం యూజ్ చేసే మల్టిపుల్ క్రెడ్ ఆపరేషన్స్ గురించి ఈరోజు సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. ఓకే, మనం ఏం చేసామంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేసి, అంటే ఎస్క్యూఎల్ లైట్ అనేది వాడుతున్నాం. ఈ ఎస్క్యూఎల్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటాబేస్లో మనం ఏం చేస్తున్నామంటే టేబుల్స్ అనేవి ఎలా బిల్డ్ చేస్తాము, టేబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాము అనేది మనం రోజు కూడా మన యొక్క సెషన్లో కంటిన్యూస్గా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే, వీటిని మనం కంప్లీట్ చేయడానికి ఎలా చేస్తాం, ఏ స్టెప్స్ వాడాము, ఎలా వాడాము అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ అనేది ఒక్కొక్క దాన్ని గురించి నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఏం చేసామంటే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేసేసాము, క్రియేట్ అనే ఆపరేషన్ వాడాం కదా. ఏం చేశాను చెప్పాలి, క్రియేట్ అని చెప్పేసి తర్వాత ఏం చేశాను టేబుల్ అని చెప్పేసి ఆఫ్టర్ దట్ ఏం చేస్తాను టేబుల్ నేమ్, ఏ నేమ్ పెడుతున్నాను, ప్లేయర్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ప్లేయర్ అని క్రియేట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, ఒక రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఏం చేయాలి, టేబుల్లో మనం ఏం చేయాలంటే ఇక్కడే మీరు పక్కన చూసారు టేబుల్లో ఏమేమి ఉన్నాయి, ఐడి, నేము, కాలం నేమ్. ఏం కాలం నేమ్స్ ఇద్దాము, నేమ్ అనే ఒక కాలం నేమ్ ఇచ్చాను, నేమ్ అని ఒక కాలం నేమ్ ఇచ్చాం. అంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక సింటాక్ ఉంది, కాలం నేమ్ అనేది ఇవ్వాలి, దాని పక్కన ఏ డేటా టైప్ అనేది ఆ కాలంలో రిమైనింగ్ ఏది వాడాలి అనేది చెప్పాలి. నేమ్ అనేది అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్స్ అనేవి వాడుతున్నాం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే స్ట్రింగ్ని వార్కార్ అని పిలుస్తాం. అనేసి నేనేం చేశానంటే ఎన్ని లెటర్స్ ఉంచుదాం అనుకున్నాం ఒక టేబుల్లో 200 లెటర్స్ ఉంచుదాం అనుకున్నాం, 200 అని చేశాను. తర్వాత కామా పెట్టాను, నెక్స్ట్ లైన్లోకి వచ్చేసాను. ఓకే, అదే ప్లేయర్ అనే టేబుల్లో మరొక కాలం ఏమి ఇద్దాం అనుకున్నాను, ఏజ్ అనే కాలం సెట్ చేద్దాం అనుకున్నాను. ఏజ్ అని ఇచ్చేసేసి ఏజ్ ఏమి ఇద్దాం అనుకున్నాను, ఇంటీజర్ ఇద్దాం అనుకున్నాను. ఓకే, తర్వాత మరొక కాలం ఏమి ఇద్దాం అనుకున్నాను, స్కోర్ అనే కాలం ఇద్దాం అనుకున్నాను. స్కోర్ అనేది ఏం చేద్దాం, అది కూడా ఇంటీజర్ ఇద్దాం అనుకున్నాను. ఇంకా తర్వాత నేను ఏ కాలమ్స్ అనేవి క్రియేట్ చేయదలుచుకోలేదు, ఇక్కడతో అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసి ఒక సెమీ కాలంతో ఏం చేశానంటే క్లోజ్ చేశాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే నా కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే ఒక టేబుల్ అనేది క్వైరీ అనేది నేను ఎస్క్యూఎల్లో క్రియేట్ చేశాను. ఆ క్వైరీ అనేది ఏమైందంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అలా కంప్లీట్ అవ్వడం వల్ల మన టేబుల్లో ఏమేమి వచ్చినాయి, మల్టిపుల్ కాలం నేమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఏ కాలం నేమ్స్ ఫామ్ అయినాయి ఇక్కడ చూడొచ్చు అనమాట. నేమ్ అనే కాలం నేము, ఏజ్ అనే కాలం నేము, స్కోర్ అనే కాలం నేమ్ వచ్చింది. వీటిలో ఏమేమి ఫిల్ చేస్తామంటే వార్ క్యారెక్టర్ స్ట్రింగ్ అనేది ఇవ్వాలి నేమ్కి. ఏజ్ అనే దానికి ఎప్పుడు కూడా ఇంటీజర్తోనే ఫిల్ చేయాలి. స్కోర్ అనే దానికి ఆ కాలంలో మనం ఏం చేయాలంటే ఇంటీజర్సే యూజ్ చేయాలి అనేది కూడా చెప్పేసేసాం. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే, డన్. ఆఫ్టర్ దట్ తర్వాత మనం ఇంకొకటి కూడా మనం ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగింది. ఏంటిది,
మనం ఒక టేబుల్ లోపల ఏమేమి ఏం చేస్తాను, ఒక టేబుల్ లోపల ఏమేమి కాలం నేమ్స్ ఉన్నాయో మనం చూడాలి అంటే ఒక మెకానిజం వాడేసేసి మనం చూడొచ్చు అని చెప్పాను. అది ఎలా చూస్తారని చెప్పాను, చెప్పాలి. ఎలా చూస్తామని చెప్పాను? ప్రాగ్మా. కమాండ్ సింటాక్ ఏంటి? ప్రాగ్మా అని చెప్పేసేసి తర్వాత ఏం చేయాలి? టేబుల్ అండర్ స్కోర్ ఇన్ఫో అని పెట్టేసి తర్వాత ఏం చేయాలి? ఒక రౌండ్ బ్రేస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్ మధ్యలో ఏం చేయాలంటే టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసేసి మనం ఏం చేసామంటే ఒక సెమీ కాలన్ అనేది పెట్టాను చివరి, అంటే క్వైరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నా ప్లేయర్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయంటే నేమ్ అనే కాలం నేము, ఏజ్ అనే కాలం నేము, స్కోర్ అనే కాలం నేమ్ అనేది ఉంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా అంటే మనం ఏం చేసామంటే ఒక టేబుల్ క్రియేట్ చేసాము. ఆ టేబుల్లో ఏమేమి కాలం నేమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మరొక సింటాక్ కూడా నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఈ రెండు చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే దెన్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాము మన టేబుల్లో మనం ఏం చేసేసామంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, ప్లేయర్ అనే టేబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా, ప్లేయర్ అనే టేబుల్ క్రియేట్ చేసాం కదా. ఆ టేబుల్లో ఏముంది? నేము, ఏజ్, స్కోర్ అనేది ఉంది. కానీ దానిలో మనకి ఏముందంటే ఎంటీగా ఉందన్నమాట. ఇలా ఎంటీగా ఉంది కాబట్టి దీనిలో నేనేం చేశానంటే డేటా అనేది ఫిల్ చేయాలి అనుకున్నాను. అంటే ఒక టేబుల్ లోపల డేటా అనేది ఫిల్ చేయాలి అంటే మనం ఎలా ఫిల్ చేస్తాము? ఏం కమాండ్ వాడతాం? ఏంటిది సింటాక్? ఇన్సర్ట్ అనే ఒక క్లాస్ ద్వారా మనం చేయొచ్చు. అంటే ఇన్సర్ట్ అంటే ఒక టేబుల్ లోపల వాల్యూ అనేది మనం నింపాలి అంటే ఒక సింటాక్ ఉంది. ఏమని రాయాలి? ఇన్సర్ట్ అని పెట్టేసేసి దాని పక్కన ఇంటూ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి? టేబుల్ నేమ్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేయాలి? ఒక రౌండ్ బ్రేస్ అనేది పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్ లో మనం ఏం చేయాలి? టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ ఇవ్వాలి. కాలం నేమ్ అనే కాలం నేమ్, తర్వాత ఇంకోటి ఏముంది? ఏజ్ అనే ఒక కాలం నేము, స్కోర్ అనే ఒక కాలం నేమ్ ఉంది. ఈ మూడే కాబట్టి ఆ కాలం నేమ్స్ ఇచ్చేసాం. తర్వాత ఏం చేయాలంటే ఆ కాలం నేమ్స్ కి రిలేటెడ్ గా మనం ఏం చేయాలంటే వాల్యూస్ అనేవి ఫిల్ చేయాలి. వాల్యూస్ అని పెట్టేసేసి తర్వాత నెక్స్ట్ లైన్ లోకి వచ్చి రౌండ్ బ్రేస్ అనేది తీసుకొని నేమ్ అనే దానికి అంటే మన టేబుల్లో ఫస్ట్ నేమ్ అనే కాలంకి కింద ఏ పేరు ఇవ్వాలి? విరాట్ అనే పేరు ఇద్దాం అనుకున్నాను. విరాట్ అనేది ఇవ్వాలి అంటే విరాట్ అనే పేరు పెట్టడానికి స్ట్రింగ్ అనేది ఇవ్వాలంటే సింగిల్ కోట్స్ ఇచ్చేసి దాని మధ్యలో మనం ఏం చేద్దాం అంటే విరాట్ అని పెట్టేశాను. అంటే విరాట్ అని చేశాను. ఓకే డన్. తర్వాత ఏం చేశానంటే అదే కాలంలో మరొక కాలంకి వెళ్ళాలంటే కామా పెట్టి స్పేస్ ఇచ్చాను. ఏజ్ అనేది ఎంత ఇద్దాం అనుకున్నాను? 35 అని ఇద్దాం అనుకున్నాను. కాలం పెట్టాను. తర్వాత స్కోర్ ఎంత ఇద్దాం అనుకున్నాను? 52 ఇద్దాం అనుకున్నాను. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏం చేస్తాను ఈ వాల్యూస్ మొత్తం కూడా నేనేం చేద్దామంటే నా డేటా టేబుల్లోకి వెళ్ళాలి. కమాండ్ అయిపోయింది అనుకున్నాను. సింటాక్స్ అయిపోయింది అనగానే చివరిలో ఏం చేయాలి? ఒక సెమీ కాలన్ పెట్టేసేసి కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూడాలి. అప్పుడు ఏమైతే అవర్ క్వైరీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అంటే మన క్వైరీ మొత్తం కూడా ఏమైందంటే సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసిన వాల్యూస్ అన్ని కూడా మన డేటా టేబుల్లో ఉన్నాయో లేదో చూడాలి అంటే ఎలా చూడాలి? ఇప్పుడు నేనేం చేశానంటే నా వాల్యూస్ మొత్తం కూడా ఏమున్నాయంటే డేటా ఉన్నాయో లేదో చూడాలి. నేను ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేశాను డేటా టేబుల్. ఆ వాల్యూస్ అన్ని కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా ఉన్నాయో లేదో చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే రిట్రీవ్ అనేది చేయడం నేర్చుకున్నాం. రిట్రీవ్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి? సెలెక్ట్ అని చెప్పి తర్వాత ఏం చేయాలి? మనము ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం నేమ్స్ అని రాయొచ్చు అనమాట. ఒక మెథడ్. ఆ కాలం నేమ్ అనే ఒక కాలం నేమ్ ఉంది. తర్వాత ఇంకో కాలం నేమ్ ఉంది, ఏజ్ అనే కాలం నేమ్ ఉంది, ఇంకోటి ఏముంది? స్కోర్ అనే మరొక కాలం నేమ్ ఉంది. అంటే ఆ కాలం నేమ్స్ అన్ని రాసేసాను. తర్వాత ఏం చేశానంటే ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే ఏ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది ఇచ్చేసి సెమీ కాలన్ పెట్టేసి చూశాను. ఇప్పుడు ఏమైందో చూడు,
నేము, ఏజ్, స్కోర్ అనే సార్. కాలం నేమ్స్ లో మనం ఫిల్ చేసిన వాల్యూస్ అన్ని ఏమైందంటే రోలో డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా No, sir. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు. లేదు అంటే మనం ఏం చేయొచ్చు, ఈ నేము, ఏజ్ ఈ మొత్తం తీసేసి మనం ఏం చేయొచ్చు అంటే అన్ని కాలం నేమ్స్ అన్ని చూడాలంటే ఒక షార్ట్ కట్ ఉందన్నమాట. స్టార్ అని పెట్టేస్తే అనుకో, అప్పుడు కూడా ఏమైందంటే మనం రాసిన టేబుల్లో ఉన్న అన్ని కాలం నేమ్స్ అన్ని కూడా మనకి ఏమైందంటే స్టార్ అనేది ఇచ్చానంటే ఆల్ కాలం నేమ్స్ టేకెన్ అని చెప్తుంది అనమాట. అంటే అన్ని కాలం నేమ్స్ అనేవి తీసుకో అని చెప్తుంది అనమాట. దేంట్లో ప్లేయర్ అనే టేబుల్లో అన్ని కాలం నేమ్స్ లో చూడాలి అనుకుంటున్నాను అనమాట వాల్యూస్ అని చెప్పడానికి ఏం చేస్తారంటే షార్ట్ కట్ స్టార్ అనేది వాడతారనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మరొక సింటాక్ అనేది చూద్దాం. ఏం చేస్తాను, ఒక టేబుల్ తీసుకున్నాను, ఒక టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. ఒక టేబుల్లో ఏంది కాలం నేమ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. తర్వాత మనం ఏం చేసాం, ఆ టేబుల్లో సింగిల్ వాల్యూస్ని ఒక రోస్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఎలా అనేది చూసాం. ఆ రోస్లో ఉన్న వాల్యూస్ని ప్రాపర్గా చెక్ చేయాలి అంటే రిట్రీవ్ అనేది ఎలా చేస్తాం అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత మరొకటి కూడా నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం మనము? మల్టిపుల్ వాల్యూస్ అనేది ఒక డేటా టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఒక టేబుల్ లోపల మల్టిపుల్ వాల్యూస్ నేనేం చేసింటే మల్టిపుల్ రోస్ అనేవి ఏం చేద్దామంటే ప్లేస్ చేయడం అనేది ఎలా అనేది కూడా నేర్చుకున్నాను. అలా ఎలా ప్లేస్ చేస్తారో చెప్పాలి అంటే సింటాకు ఏంటిది, ఇన్సర్ట్ అని రాసేసేసి దాని పక్కన ఇంటూ అని రాసేసేసి తర్వాత ఏం చేయాలి, టేబుల్ యొక్క నేమ్ ఇచ్చేసేసి తర్వాత ఒక రౌండ్ బ్రేస్ పెట్టి టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ అన్నీ కూడా కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేసేసేసి ఆ కాలం నేమ్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్గా లైన్లోకి వచ్చి మనం ఏం చేయాలంటే వాల్యూస్ అని పెట్టేసేసేసి ఆ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ లైన్లోకి వచ్చి ఆ టేబుల్లో ఉన్న కాలంకి తగ్గ రిలేటెడ్గా ఉన్న వాల్యూస్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనము ప్లేస్ చేయాలన్నమాట. అలా ప్లేస్ చేయాలంటే ఫస్ట్ కాలంలో నేమ్ అనే కాలంకి కింద ఒక పేరు పెడదాం అనుకున్నాను. ఏం పేరు పెడదాం అనుకున్నా అంటే రోహిత్ అనే పేరు పెడదాం అనుకున్నాను, పెట్టేసాను. తర్వాత ఏం చేశా అంటే నెక్స్ట్ కాలం ఏంటిది, ఏజ్ అనే కాలం, వాడి యొక్క ఏజ్ ఎంత అంటే 36 అని ఇద్దాం అనుకున్నాను. 36 అని ఇచ్చేసాను. తర్వాత కాలం ఏంటంటే స్కోర్, వాడు ఎంత కొట్టాడంటే 50 రన్స్ కొట్టాడు అనుకున్నాను, చేశాను. తర్వాత ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒకటి సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒక సెమీ కాలం పెడితే ఆ రోహిత్ అనే వాల్యూస్తో ఇచ్చిన రో మొత్తం కూడా ఏమైందంటే యాడ్ అయిపోయింది. అలా కాకుండా నేనేం చేశానంటే మల్టిపుల్ రోస్ అనేవి టేబుల్లో ఫిల్ చేద్దాం అనుకున్నా. అలా ఫిల్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ కార్డ్ ఏం చేయాలంటే కామా పెట్టేసేసి ఎంటర్ కొట్టేసేసి మళ్ళీ రౌండ్ బ్రేసెస్ అనేవి తీసుకొని దాంట్లో సింగిల్ కోట్స్ పెట్టేసేసి దాంట్లో మళ్ళీ వాల్యూస్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకని సింగిల్ కోటే పెట్టానంటే మన టేబుల్లో కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, నేమ్ అనే కాలం ఉంది, ఏజ్ అనే కాలం ఉంది, స్కోర్ అనే కాలం ఉంది. నేమ్ అనే కాలంలో ఇప్పుడు ఏ పేరు పెడదాం అనుకుంటున్నాం, ధోని అనే పేరు పెడదాం అనుకుంటున్నాం. ధోని అనేది ఒక నేమ్ కాబట్టి నేమ్ అనేది పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ అనేది వాడాలి. ఆ స్ట్రింగ్ అనేది కావాలి కాబట్టి సింగిల్ కోట్స్ పెట్టాను. తర్వాత వాడు ఏజ్ ఎంత అంటే 43 అనుకున్నాను, 43 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే వాడు ఎంత కొట్టాడు అనుకున్నానంటే 50 రన్స్ కొట్టాడు అనుకున్నాను, ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఒక సెమీ కాలం పెట్టేసి ఈ రెండు వాల్యూసే పంపుదాం అనుకున్నాను. వెంటనే నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే నా క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. అంటే వితౌట్ మిస్టేక్తో నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇలా మల్టిపుల్ రోస్ అనేది ఒక డేటా టేబుల్లో ఇన్సర్ట్ అనేది చెయ్యాలి అంటే ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఇప్పుడు నేను మరొక టాపిక్ గురించి నేర్చుకున్నాను. ఏ టాపిక్ నేర్చుకున్నానంటే ఈ డేటా టేబుల్లో రాసిన వాల్యూస్ అన్నిటిని కూడా రీడ్ చేయడం ఎలా అనేది చూశాను. అంటే నేను మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చాను కదా, ఆ వాల్యూస్ అన్నిటిని రీడ్ చేయాలి అంటే ఏం చేసేసానంటే రిట్రైవ్ చేయడం అంటారు. అలా రిట్రైవ్ అనేది చేయాలి అంటే నేను ఏం చేశానంటే సెలెక్ట్ అనే ఒక SQL క్లాస్ వాడి అన్ని ఆ కాలంలో ఉన్న ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ చూడాలంటే మనకు ఒక సింటాక్స్ తెలుసు కదా, స్టార్ అని పెట్టేసేసి దాని కిందకు వచ్చేసేసి టేబుల్ యొక్క నేమ్ దానికి ఇచ్చేసేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలంటే టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసేసి నేను ఒక సెమీ కాలం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను.
ఇప్పుడు ఏమైందంటే ఆ టేబుల్లో ఉన్న కాలంకి తగ్గన వాల్యూస్ అన్ని కూడా ఏమైందంటే నాకు స్క్రీన్ మీద లోడ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా. ఈ రిట్రీవ్ అనేది చేసేసేటప్పుడు మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి చూశాను. ఏం చేసేసానంటే నేను నాకు ఒక సింటాక్స్ అనేది ఉందన్నమాట. ఏమని ఉంది అంటే నా టేబుల్లో 50 రన్స్ కొట్టిన వాళ్ళ డేటా మాత్రమే నేను చూడాలనుకున్నాను. 50 రన్స్ కొట్టిన వాళ్ళ యొక్క అన్ని కాలమ్స్ చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అనుకున్నప్పుడు ఏం చేస్తే ఒక క్లాస్ గురించి చెప్పుకున్నాను అనమాట. ఏం క్లాస్ అది? వేర్ అనే ఒక క్లాస్ గురించి చెప్పుకున్నాను. వేర్ అనే క్లాస్ ఏంది అంటే ఒక కండిషన్ చెప్పాను. స్కోరు 50 అనే కండిషన్ ని సాటిస్ఫై చేసే వాల్యూస్ ని మాత్రమే చూపించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వేర్ అనే క్లాజ్ ను వాడతామని చెప్పుకున్నాం. అప్పుడు ఏం చేశాను, వేర్ అని రాసేసేసి తర్వాత ఏం చేశానంటే నెక్స్ట్ లైన్ లోకి వచ్చేసి నా సింటాక్ ఏంటిది స్కోర్ ఈక్వల్ టు స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, 50 కొట్టిన వాళ్ళతో మాత్రమే చూద్దాం అనుకున్నాను. 50 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, నేను ఏం చేశానంటే నా డేటా టేబుల్లో ఉన్న వాల్యూస్లో నేను ఏం చేశానంటే 50 అనే రన్స్ కొట్టిన వాళ్ళ డేటా మాత్రమే చూస్తాను అనమాట. ఓకేనా, ఇలా కూడా చూడొచ్చు. అలానే నేను ఏం చేశానంటే నా డేటా టేబుల్లో నేమ్ ధోని అనే పేరుతో ఉన్న వాళ్ళ యొక్క అన్ని కాలమ్స్ చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే ఎలా చూడొచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఎలా చూడొచ్చు అని చెప్పాను, అక్కడ నేమ్ అనే ఒక కాలం నేమ్ పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి ఆ కాలానికి మనం రాసే పేరు అనేది స్ట్రింగే కాబట్టి స్ట్రింగ్ కంటెంట్ పెట్టేసేసి దాంట్లో నేనేం చేశాను అంటే ధోని అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు చూడు నీకేమైందో, ధోని అనే నేమ్తో ఉన్న రో మొత్తం వచ్చేసింది చూడు. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డేటా టేబుల్లో నేను చెప్పిన కండిషన్ కి సాటిస్ఫై అయ్యేటట్లు కూడా డేటాని మనం ఏం చేయొచ్చు అంటే రిట్రీవ్ అనేది ఎలా చేయాలి అనేది కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్ లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకే డన్. అండ్ టుడేనే క్రడ్ ఆపరేషన్ చెప్పేది, టుమారో నుండి మళ్ళీ క్రడ్ ఆపరేషన్ చెప్తుంది. దీని తర్వాత లెవెల్కి వెళ్తాను. ఈ రోజుతో టాపిక్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే డన్. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంకొకటి ఏం చేశానంటే మరొకటి చేశాను అనమాట. ఇప్పుడు మన దగ్గర కనుక చూస్తే ఏమైందంటే ఒకసారి టేబుల్లోకి వెళ్తాం. ప్లేయర్ అనే టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో కనుక మనం చూసేసామనుకో స్కోర్ మొత్తం కూడా ఏముందంటే 52, 50, 50, 50 అని ఉన్నాయి అనమాట. అంటే ఈ వాల్యూస్ మొత్తం కూడా నేనేం చేద్దామంటే అన్నిటిని కూడా అంటే ఒక టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ని కూడా ఒకే వాల్యూస్ ఇద్దాం అనుకున్నాను. అంటే వేరే ఒక వాల్యూస్ ఇద్దాం అనుకున్నాను. ఒకేసారి ఒక టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ని చేంజ్ చేయాలి అంటే చేంజ్ చేయడాన్ని ఏమంటారు, అప్డేట్ చేయడం. అంటే ఒక టేబుల్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని కూడా ఒకేసారి నేనేం చేసింటే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఒకేసారి అప్డేట్ చేయాలి అంటే ఎలా చేస్తారనేది కూడా మనం నేర్చుకున్నాం. అలా చేయాలి అంటే ఎలా చేస్తారని చెప్పాను. అప్డేట్ అనేది చేయాలి అంటే ఏం చేస్తాం, సింటాక్స్ ఏంది, అప్డేట్ అనే క్లాజ్ వాడి తర్వాత ఏం చేయాలి, టేబుల్ నేమ్ చెప్పేసేసి చెప్పాలి. తర్వాత ఏం చేయాలి, సెట్ అని చెప్పేసేసి ఏం చేయాలి, క్లాస్ నేమ్ అనేది కాలం నేమ్ అనేది ఇవ్వాలి. కాలం నేమ్ ఏంది, స్కోర్ అనే కాలం నేమ్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ ఇచ్చేసి మనం ఎంత అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ నెంబర్ కనుక ఇక్కడ ఇచ్చేసామనుకో ఏమైందో చూద్దాం. నేను 100 పెడదాం అనుకున్నాను. 100 అని పెట్టేసేసి ఒక సెమీ కాలం పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ ప్లేయర్ అంటే మీకు చూడడం అంతా వచ్చు కదా, సెలెక్ట్ చేయడం ఆపరేషన్. ఓకే, ఇప్పుడు ప్లేయర్ అనే దాని మీద క్లిక్ చేయగానే ఏమైందో చూడు, అక్కడ అంతా కూడా చూడు ఏమైందో అంటే ప్లేయర్ అనే టేబుల్లో స్కోర్ అనే కాలం మొత్తం కూడా ఏమైందంటే 100 అనేది వచ్చేసేసింది. నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 50 అని కొట్టాను. 50 అని కొట్టేసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు ఏమైంది చూడు, ఆ స్కోర్ అనే కాలంలో అందరి స్కోర్ కూడా 50 అనేది వచ్చేసిందా. అలా కాకుండా మా వసంత అనే అమ్మాయి ఇంకొకటి కూడా చెప్పింది అనమాట. ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. ఏం చేసామంటే ధోని అనేవాడు ఒక్కడే 100 కొట్టాడు, విరాట్ కోహ్లీ అనేవాడు ఒక్కడే 100 కొట్టాడని చెప్దాం అనుకున్నాను. అలా చెయ్యాలి అంటే అప్పుడు ఎలా చేస్తాము, అప్పుడు అలా చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలి సింటాక్స్. ఇక్కడ వేరు కొట్టాలా, నాకు సింటాక్స్ ఫస్ట్ నుంచి చెప్పాలా. అప్డేట్ అని చెప్పేసేసాను. తర్వాత టేబుల్ నేమ్ పెట్టాను.
తర్వాత సెట్ కింద సెట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 100. కిందకి వచ్చి వేర్ అనే క్లాస్ వాడాను. ఆఫ్టర్ దట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అయినా పెట్టచ్చు. ఏమైంది, నేను పేరు పెట్టకుండా ఏజ్ ఈక్వల్ టు 43 అని పెట్టాను. అప్పుడు ఆ 43 అనే ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 100 అయిపోయింది. ఓకేనా? అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అనమాట. నేమ్ ఈక్వల్ టు ధోని అంటే ఏజ్ అనేది ఎప్పుడు చెప్పం కదా, పేరు అనేది పెట్టగానే ఆ రోల్ అన్ని సాటిస్ఫై అవుతాయి కదా, అందుకని అలా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఎందుకంటే మీరు చెక్ చేయలేదు కాబట్టి నేను అందుకని ఏజ్ ఈక్వల్ టు 43 పెట్టేసాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? అనేది చేయడంలో కూడా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? లేదు కదా? ఓకే దెన్ ఇప్పుడు మరొక కంటెంట్ గురించి నేర్చుకున్నాను. అంటే ఏ రోను అయినా సరే సెట్ చేయాలి అంటే ఎలా అనేది చెప్పాలి. సతీష్ నాకు విరాట్ కోహ్లీ అని, ఇప్పుడు విరాట్ కోహ్లీ అని ఉంది చూడు, ఆ విరాట్ కోహ్లీ అనే ఓడి రన్స్ నేను 60 రన్స్ అని చెప్పాలి అనుకున్నాను. ఎలా చెబుతా? కమెంట్ చెప్పు నాకు ఒకసారి. అప్డేట్ విరాట్ కోహ్లీ ఏజ్ నాకు 36 అని చెప్పాలి. నాకు ఎలా చేస్తా చెప్పు. సింటాక్స్ చెప్పు. అప్డేట్ ప్లేయర్ అని చెప్పా. విరాట్ చేంజ్ అవ్వాలా సార్? విరాట్ కోహ్లీ యొక్క వయసు 35 ఏళ్ళు అని అక్కడ ఉంది, కానీ వాడు ఏజ్ అంట 36 ఇయర్స్ అంట. 36 ఇయర్స్ అని నేను టేబుల్లో అప్డేట్ చేయాలి. అలా చేయాలి అంటే ఎలా? ఏజ్ ఆఫ్టర్ దట్ వేరే చెప్పాలి. నేమ్ ఈక్వల్ టు విరాట్. ఇచ్చేసి ప్లేయర్ రౌండ్ చేసాను. అప్పుడు ఏమైంది అంటే నా స్కోర్ మొత్తం కూడా చూడాలి అంటే ఏం చేయాలి? కమాండ్ సెలెక్ట్ అని పెట్టేసేసి స్టార్ అని కొట్టేసేసి ఫ్రమ్ అని కొట్టేసేసి తర్వాత ఏం చేయాలంటే టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇచ్చేసి ఒక సెమీ కాలన్ పెట్టేసి ప్లేయర్ రౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ అనేవి రావడం అనేది జరిగింది. ఓకేనా? 36 అనేది వచ్చేసేసి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే మరొక సింటాక్ కూడా నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను అంటే అది కూడా ఒకసారి చూద్దామా? అది కూడా ఏంటిది? ఏం చేశానంటే మరొక టాపిక్ నేర్చుకున్నాను. ఒక టేబుల్లో ఉన్న ఒక్కొక్క రో మొత్తాన్ని డిలీట్ చేయాలి అంటే ఎలా అనేది కూడా నేర్చుకున్నాం అనమాట. ఒక్కొక్క రో. ఇప్పుడు నాకేమైంది అంటే ధోని అనే ఓడి లాస్ట్ రో ఉంది చూడు, లేదా మధ్యలో ఉన్న రోహిత్ శర్మ అనే నేమ్తో ఉన్న రో ఉంది చూడు, ఆ రో మొత్తం కూడా డిలీట్ చేద్దాం అనుకున్నాం. అంటే ఆ వాల్యూస్ అనేది నాకు అవసరం లేదు. లేదంటే ధోని అనేవాడు అసలు రిటైర్మెంట్ అయ్యాడంట, వాడి పేరే తీసేద్దాం అనుకున్నాను. అలా తీసేయాలి అంటే ఎలా తీసేస్తాము అంటే ఒక టేబుల్లో ఉన్న ఒక రోలో ఉన్న అన్ని వాల్యూస్ మొత్తాన్ని కూడా రిమూవ్ అనేది చెయ్యాలి అంటే ఎలా చేస్తాము అనేది ఇప్పుడు సెషన్లో నేర్చుకుందాం. అలా చేయాలి అంటే అది కూడా నేర్చుకున్నాం కాబట్టి ఏంటిది అలా చేయాలి అంటే డిలీట్ ఫ్రమ్ అంటే మన కమాండ్స్ అనేవి క్యాప్చర్ అర్థం. డిలీట్ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలి అంటే డిలీట్ ఫ్రమ్ అని పెట్టాను. ఆఫ్టర్ దట్ ఏం చెప్పాలి అంటే ప్లేయర్ టేబుల్ నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు అన్ని పోవాలి అంటే ప్లేయర్ నేమ్ అంటే అన్ని పోతాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే వేర్ అనే క్లాస్ వాడి తర్వాత ఏం చేద్దాం? నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ పెట్టేసి ధోని అని చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే క్వైరీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు నేను వెళ్ళి చూసాను టేబుల్లో. ఆ టేబుల్లో ఏమైందంటే ధోని అనే నేమ్ మొత్తం కూడా పోయింది.
ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే అసలు ఆ మొత్తం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను కూడా తీసేద్దాం అనుకున్నాను. అలా తీసేయాలంటే అప్పుడు ఏం చేస్తాము? అలా తీసేయాలంటే ఏం చేస్తాము? ప్లేయర్ కమాండ్ తీసేసి అక్కడ ప్లేయర్ అనే దగ్గర సెమీకాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ప్లేయర్ అనే అంటే మనం రాసిన ప్లేయర్ అనే టేబుల్లో ఉన్న అన్ని రోస్ అన్ని కూడా డిలీట్ అనేది చేయడం కూడా నేర్చుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ కూడా నేర్చుకున్నాను కదా, ఇక్కడ దాకా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక టాపిక్ కూడా నేర్చుకున్నాను. ఏం చేసేసంటే ఈ స్క్రీన్ మీద కనుక చూసామనుకో మనకి ఏమున్నాయంటే ప్రోడక్ట్ అని, కాలేజ్ అని, ప్లేయర్ అని ఉంది. అంటే నాకు ఆ ప్లేయర్ అనే టేబుల్ నేమ్ కూడా డిలీట్ చేద్దాం అనుకున్నాను. అంటే ప్లేయర్ అనే టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేయడం వచ్చింది, కానీ అసలు ప్లేయర్ అనే టేబులే నాకు అవసరం లేదు. ఆ డేటాబేస్ లో నేను ఏం చేశానంటే ప్లేయర్ అనే నేమ్ తో ఉన్న టేబుల్ ని రిమూవ్ చేద్దాం అనుకున్నాను. అలా రిమూవ్ చేయాలంటే ఎలా చేస్తారని చెప్పాను. ఏం చేశాను? తర్వాత టేబుల్ డ్రాప్ టేబుల్. గుడ్. టేబుల్ అని చెప్పేసి టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి ఒక సెమీకాలన్ పెట్టేశాను. పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు క్వైరీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఏమైందంటే ప్లేయర్ అనే నేమ్ అనేది ఏమైందంటే డిలీట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, ఇంకొక టాపిక్ కూడా లాస్ట్ సెషన్ లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము లాస్ట్ సెషన్ లో? మనం ఏదైనా సరే ఇంకొకటి చెప్పాను అనమాట. ఏదైనా కానీ ఒక క్వైరీ అనేది రాసేసేటప్పుడు మరొకటి చెప్పాను అనమాట. క్వైరీ రాసేటప్పుడు కీవర్డ్స్ మాత్రం ఎలా ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్స్ లో ఉండేటట్లు ఉంచుకోవాలన్నమాట. అలా కాకుండా నువ్వు స్మాల్ లెటర్ రాసినా ఎగ్జిక్యూట్ అవుతాయి, అంత క్యాపిటల్ లెటర్స్ రాసినా ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనకి బాగా సబ్జెక్ట్ వచ్చింది అని నమ్మాలి అంటే మనం రాసే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ బట్టి క్యాపిటల్ లెటర్స్ లో ఉండి రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ లో ఉండేటట్టు చూసుకోవడం అనేది చేయాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఫ్రెషర్ గా అనుకుంటే ఏమైంది అంటే అన్ని ఎట్లా రాసినా సరిపోయింది. అదే మీరు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది, నాలెడ్జ్ ఉంది అని ఎవరన్నా చూడాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ కీవర్డ్స్ మాత్రమే క్యాపిటల్ లెటర్స్ లో రాసారా లేదనేది చూస్తారనమాట. అది మటుకి చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది అనమాట. ఓకేనా? టుడే సెషన్ లో ఇంకొక టాపిక్ అనేది నేర్చుకుందాం. అది నేర్చుకునే ముందు నేనేం చేస్తున్నాను అంటే ఫాస్ట్ గా ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే వాల్యూస్ మొత్తాన్ని ఒకేసారి ఇంజెక్ట్ చేద్దాం. అలానే ఈ రోజు సెషన్ ఒక 10 minutes లేట్ అయినా కానీ ఆల్టర్ అనే టేబుల్ తో కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సతీష్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నో. కంటిన్యూ. ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని డిలీట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకున్న టాపిక్ కష్టం కాబట్టి అందుకని ఒకసారి టేబుల్ క్రియేట్ చేస్తాను. ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ప్లేయర్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను. ఓకేనా? డన్. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ టేబుల్లో నేనేం చేశాను అంటే వాల్యూస్ అనేది ప్లే చేస్తున్నాను. వాల్యూస్ అనేది ప్లేస్ చేయాలంటే ఏం చేస్తాము? ఇన్సర్ట్ ఇంటూ అని రాసేసేసి ఆ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ప్లేయర్ అని టేబుల్ నేమ్ ఇచ్చాను. తర్వాత దాంట్లో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ అనేది ఇవ్వాలన్నమాట. నేమ్ అనే కాలము, తర్వాత ఏజ్ అనే కాలము, తర్వాత స్కోర్ అనే కాలం ఇచ్చేసాను. చేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే దాంట్లో వాల్యూస్ అనేది నింపాలి కాబట్టి వాల్యూస్ అనే ఒక కీవర్డ్ వాడాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ఒక రౌండ్ బ్రేస్ పెట్టేసి దాంట్లో వాల్యూస్ ఇవ్వాలి అంటే నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఏం చేశానంటే విరాట్ అని ఇచ్చాను. చేసేసి నేనేం చేశాను అంటే కామా పెట్టి వాడి ఏజ్ 35 అని చెప్పాను. వాడు ఎంత కొట్టాడంటే 72 runs కొట్టాడు అనుకున్నాను. ఓకే, ఒకేసారి మల్టిపుల్ రోస్ ఇవ్వాలి అంటే కామా పెట్టేసేసి మళ్ళీ రౌండ్ బ్రేసెస్ పెట్టానంటే మరొక రో అనేది క్రియేట్ అయిందని దాని మీనింగ్ అనమాట. దీంట్లో నేనేం చేశానంటే శామ్ అని పెట్టాను. శామ్ అనే అబ్బాయి గురించి చేస్తున్నాను. శామ్ అనేవాడు వాడి యొక్క ఏజ్ ఎంత అంటే 21. వాడు ఎంత కొట్టాడంటే
51 టర్న్స్ కొట్టాడు అనుకున్నాను. తర్వాత నేను ఇంకోటి ఏం చేద్దామంటే ఇంకొక రో కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అదేంటిది అంటే రామ్ అనుకున్నాను. రామ్ అని రాసుకున్నాను. రామ్ అని రాశాను. వాడి ఏజ్ ఎంత అంటే 23 years అనుకున్నాను. వాడు ఎంత కొట్టాడంటే 29 కొట్టాడు అనుకున్నాను. అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ వాల్యూస్ అన్ని నా టేబుల్లో ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు నేనేం చేశాను, ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అన్నీ కూడా నా టేబుల్లో రావడం అనేది గమనించాను. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేవు కాబట్టి ఇక్కడ దాకా అందరికీ అర్థమైంది కాబట్టి టుడే సెషన్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. టుడే మన యొక్క సెషన్లో, ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆల్టర్ టేబుల్ అనే టాపిక్ని గురించి నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఆల్టర్ టేబుల్. ఆల్టర్ అనగానే మీ అందరికీ అర్థమైపోయిందా? ఆల్టర్ అనగానే ఆల్టర్నేటివ్ అని చెప్తారనేసి మీ అందరికీ అర్థమైందా? అంటే ఇప్పుడు టేబుల్లో నేనేం చేశానంటే ఆల్టర్నేట్గా కొన్ని థింగ్స్ అనేది సెట్ చేయడం గురించి నేర్చుకున్నాను. అంటే ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రమ్ ద బిగినింగ్ లో ఏం చేస్తున్నానంటే ఆల్టర్ ద టేబుల్. జస్ట్ 1 second. Sorry for the interruption. Okay, done. We will continue. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఒక పెయింట్ తీసుకున్నాను అర్థం కావడానికి. ఏం చేశానంటే ఒక పెయింట్ అనేది తీసుకొని చూద్దాం. ఏం చేశానంటే ఇప్పుడు దాకా మీ అందరికీ కూడా ఒక టేబుల్ అనేది నా దగ్గరికి మా సతీష్ అనే అబ్బాయి వచ్చి ఏం చేశాడంటే, సార్ ఒక టేబుల్ గీయండి సార్, ఆ టేబుల్ అనేది నాకు డేటాబేస్లో సెట్ చేయాలి సార్. ఏమేమి ఉండాలంటే నాకు ఆ టేబుల్లో నేమ్ అనేది ఉండాలి సార్, రెండోది ఏజ్ అనేది ఉండాలి సార్, ఇంకోటి మూడోది స్కోర్ అనేది ఉండాలి సార్, ఈ టేబుల్ నేమ్ అనేది కూడా ప్లేయర్ అనే ఒక టేబుల్ నేమ్ ఉండాలి సార్ అని చెప్పాడు. ఇప్పుడు నాకేం చేశాడంటే చివరికి వచ్చేసి నాకేం చెప్పాడంటే ఆల్టర్ ద టేబుల్. ఆల్టర్ టేబుల్ అంటే ఏం చేశాడంటే ఇప్పుడు ఎన్ని వాల్యూస్ నింపేశాను, ఇక్కడ వాల్యూస్ నింపేశాను. ఇప్పుడు నాకేం చేశాడంటే నా దగ్గరకు వచ్చేసి సార్ మా మేనేజర్ వచ్చేసేసి నాకేం చేశాడంటే స్కోరే కాదు వాడి యొక్క ర్యాంక్ కూడా నాకు డిస్ప్లే చేయాలని చెప్పాడు సార్. ర్యాంక్ కాదు, ఇంకొక వేరొక కాలం అనేది సెట్ చేయాలి సార్ అని చెప్పాడు. అంటే అన్నీ అయిపోయినాక నాకేం చేశారంటే చివరిలో వచ్చేసి సార్ మరొక కాలం అనేది సెట్ చేయడం. అంటే మరొక కాలం అనేది సెట్ చేయడం ఎలా అనేది నేర్చుకోవాలి. అంటే అన్ని టేబుల్ అనేది క్రియేట్ చేసేసిన తర్వాత మరొక కాలం అనేది సపరేట్గా ఒక కాలం అనేది ఆ టేబుల్కి క్రియేట్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది కూడా చేయొచ్చు. ఇక్కడ నాకేమైందంటే స్కోర్ అనేది కాకుండా వేరొక నేమ్ అనేది రీనేమ్ చేయాలనుకున్నాడు. స్కోర్ అనే పేరు కాకుండా ఇక్కడ ఉన్న కాలం నేమ్కి వేరే నేమ్తో ఏం చేయాలనుకున్నా అంటే రీనేమ్ అనేది చేయాలి అనుకున్నాను. అలా రీనేమ్ చేయాలి అన్నా కానీ లేదు అనుకుంటే ఇక్కడ ఉన్న థింగ్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే డిలీట్ అనేది చేయాలనుకున్నాను. అన్నిటిని ఒకేసారి డిలీట్ చేయాలనుకున్నాను. అలా డిలీట్ అనేది చేయాలి అన్నా కానీ వీటన్నిటిని చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక టాపిక్ అనే దానిని యూజ్ చేసి మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అంటే ఒక సపరేట్గా ఒక కాలాన్ని క్రియేట్ చేయడం, ఆ కాలంకి నేమ్స్ అనేవి మార్చడం అనేది చేయడానికి మనం ఏం నేర్చుకుంటామంటే ఒక టాపిక్ని గురించి నేర్చుకుంటాం. అంటే సాఫ్ట్వేర్ ప్రపంచంలో సర్వసాధారణంగా జరిగే సంఘటన అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పేర్లు మార్చుకోవడం, కాలానికి ఉన్న నేమ్ని మార్చుకోవడం అనేది మనం చేస్తూ ఉంటాం. అలా నేమ్ చేంజ్ చేయడం కానీ సపరేట్గా ఇలా కాలమ్స్ అనేది సెట్ చేయడం కానీ ఇవన్నీ చేయాలి అంటే ఒక ఫండమెంటల్ థింగ్ ద్వారా మనం చేయడం అనేది జరిగింది అనమాట. ఇది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సాఫ్ట్వేర్లో. అందుకొని ఈ రోజు సెషన్ అనేది ఇప్పుడు దాకా చెప్పిన సెషన్స్ అన్నిటిలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ అనమాట. అలా చేయాలి అంటే దేనిని ద్వారా యూజ్ చేస్తామంటే మనం ఒక టాపిక్ ద్వారా అచీవ్ చేస్తాం. అంటే ఒక టేబుల్లో ఎక్స్ట్రాగా మరొక కాలాన్ని యాడ్ చేయాలన్నా, ఒక కాలంకు ఉన్న నేమ్ని రీఅరేంజ్ చేయాలి అన్న, రీప్లేస్ అనేది చేయాలి అన్న, అలాంటి థింగ్స్ అన్ని మనం చేయాలి అంటే ఏం చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అనే ఒక మెకానిజాన్ని వాడి మనం ఏం చేస్తామంటే దీన్ని అచీవ్ అనేది చేయగలం అనమాట. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటనేది ఒకటి చూద్దాం, ఏమేమి చేస్తామనేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న డేటాబేస్లో నా దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఉన్న డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి, నేమ్ అనే ఒక కాలం ఉంది,
అలానే ఇంకోటి ఏముంది, ఏజ్ అనే ఒక కాలం ఉంది, ఇంకొక కాలం ఏముంది అంటే స్కోర్ అనే కాలం ఉంది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ మూడుతో నేనేం చేస్తానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేద్దానంటే ఆ మూడు కాకుండా వేరేగా 4వ కాలం అనేది క్రియేట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ 4వ కాలం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మన డేటాబేస్ మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ కి వెళ్ళి క్రియేట్ చేయాలి కదా. అలా కాకుండా నేనేం చేశానంటే టేబుల్ కి కంటిన్యూగా, అంటే ఒక డేటాబేస్ లో టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్లో ఉన్న డేటాని కదిలించకుండా వెంటనే మనం దానికి ఆల్టర్నేటివ్ గా మరొక కాలాన్ని కూడా క్రియేట్ చేయాలి అంటే మనం దాన్ని అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే దానిని ఎలా అచీవ్ చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే దానికి ఒక సింటాక్స్ అనేది ఉందన్నమాట. ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ టేబుల్లో మనం ఏం చేస్తామంటే సపరేట్ గా మరొక కాలం అనేది క్రియేట్ చేయాలి అంటే అలా క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే యాడ్ అనే ఒక కాలం అనమాట. అలా అచీవ్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ చూద్దాం. అలా యాడ్ చేయాలంటే ఏం చేస్తుందంటే ఆల్టర్ అనే ఒక క్లాజ్ అనేది వాడి దాని పక్కన టేబుల్ అని రాసేసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే మనం ఏ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ రాసేసేసి దానిలో మనం ఏం చేస్తున్నామంటే సపరేట్ గా మరొక అనే ఒక కీవర్డ్ రాసేసి ఆ యాడ్ చేసే కాలానికి కావాల్సిన నేమ్ అనేది పెట్టేసేసి దాంట్లో ఏవైతే వాల్యూస్ నింపాలనుకుంటున్నామో దాని యొక్క డేటా టైప్ అనేది ఇచ్చేసి ఒక సెమీ కాలన్ పెట్టేసి గనక క్లోజ్ చేసేసామనుకో అప్పుడు మనకి ఏమైంది అంటే మన డేటాబేస్ లో ఏమైంది అంటే ఆల్టర్నేటివ్ గా మరొక కాలం అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇదంతా జరగాలి అంటే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి ఒక్కసారి ఇలా ఆల్టర్నేటివ్ గా ఒక కాలాన్ని ఏం చేద్దామంటే ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒకసారి వచ్చి చూద్దాం. ఏం చేద్దామంటే ఏం కాలం క్రియేట్ చేస్తున్నా అంటే jersey_num అనే ఒక కాలాన్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ లో నేను ఏం చేశానంటే నేము, ఏజ్, స్కోర్ తో ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే దీనికి ఆల్టర్నేటివ్ గా మరొక కాలం అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా అంటే దాని పక్కన ఏం చేశానంటే టేబుల్ అని ఒక కీవర్డ్ రాసేసేసి ఆల్టర్ అంటే ఆల్టర్నేట్ గా దేంట్లో ఒక టేబుల్లో చేస్తున్నాను. ఏ టేబుల్లో చేస్తున్నాను, ప్లేయర్ అనే టేబుల్లో రాస్తున్నాను కాబట్టి ప్లేయర్ అనే టేబుల్ నేమ్ రాసేసి ఆ ప్లేయర్ లో నేనేం చేస్తున్నాను ఒక కాలాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తున్నామంటే కీవర్డ్ ఏం చేయాలంటే యాడ్ అనే కీవర్డ్ వాడేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏ నేమ్ తో యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ ఏం చేయాలంటే ఆ కాలం యొక్క నేమ్ పెట్టాలి. ఏం నేమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, jersey_num అనే ఒక కాలాన్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. jersey_num అనే ఒక కాలం యాడ్ చేద్దాం అనుకున్నాను. యాడ్ చేసేసాను. దాని పక్కన ఏం చేయాలంటే ఆ కాలం లోపల మనం ఏమేమి ఇవ్వాలి అనేది కూడా చెప్పాలి కదా. ఏమేమి ఇవ్వాలో చెప్పాలి అంటే దాని యొక్క డేటా టైప్ అనేది మనం యూజ్ చేయాలి. ఏ డేటా టైప్ అనేది వాడదాము, దీంట్లో ఇంటీజర్ డేటా వాడదాం అనుకున్నాను. ఇంటీజర్ అని పెట్టేసి దాని పక్కన నేనేం చేశానంటే ఒక సెమీకోలన్ పెట్టేసాను. అప్పుడు ఏమైందంటే నేను నా దగ్గర ఉన్న ప్లేయర్ అనే టేబుల్లో మరొక కాలం అనే దాన్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలా ఎలా యాడ్ చేసామనేది ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏమైందంటే క్వైరీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లేయర్ అనే టేబుల్కి వెళ్ళి చూశాను. ఇప్పుడు వెళ్ళి చూస్తే చూడు ఏమైంది, ఇందాక నేము, ఏజ్, స్కోర్ అనే కాలమ్సే ఉన్నాయి. ఇప్పుడు చూడు ఏమొచ్చిందో jersey_num అనే కాలం కూడా వచ్చేసేసిందా. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మరొక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. ఏం చేద్దాం అంటే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే దీంట్లోనే మరొక కాలం కూడా క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాం అంటే satish_num అని పెడదాం అనుకుందాం. అనే పేరు కాలం అంటే jersey_num అంటాం. ID_value అని ఇద్దాం. ID_value అనే మరొక కాలం అనేది ఇద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా అనేది కూడా చూద్దాం. అంటే ఇప్పుడు నా టేబుల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ
ఆ టేబుల్ని కదిలించకుండా మరొక టేబుల్లోనే మరొక కాలం అనేది క్రియేట్ చేయాలంటే అలా క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అనే ఒక కండిషన్ని వాడేసి మనం ఏం చేయొచ్చు అంటే మరొక కాలాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే టేబుల్కి యాడ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే సింటాక్స్ ఏంటంటే ఆల్టర్ అని రాసేసేసి టేబుల్ అని చెప్తే ఏంటిది అంటే ఆల్టర్ అంటే ఆల్టర్నేటివ్గా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఏ నేమ్తో ఉన్న టేబుల్ ఆల్టర్నేట్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ప్లేయర్ అనే టేబుల్ కాబట్టి అప్పుడు ఆ టేబుల్ యొక్క నేమ్ ఇచ్చేసేసి దాని కింద లైన్లోకి వచ్చి నేనేం చేశాను అంటే ఒక కాలం అనేది యాడ్ చేస్తున్నాను కాబట్టి యాడ్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలి అంటే ఏ నేమ్తో అయితే కాలం యాడ్ చేద్దాం అనుకున్నామో ఆ కాలం యొక్క నేమ్ అనేది పెట్టాలి. ఏ నేమ్ పెడదాం అనుకున్నాను, ఐడి అండర్స్కోర్ నమ్ అనే కాలం పెడదాం అనుకున్నాను. పెట్టేసేసి దాంట్లో నేనేం చేద్దాం అనుకున్నాను, నమ్ అంటే నంబరే కదా పెట్టాల్సింది, నంబర్ కాబట్టి కాలం అనేది పెట్టాను. ఆ కాలం పెట్టిన తర్వాత ఏం చేయాలి, దానికి డేటా టైప్ అనేది వాడాలి. దీంట్లో ఏం రాద్దాం అనుకున్నా అంటే ఇంటీజర్స్ పెడదాం అనుకున్నాను అని పెట్టేసి ఒక సెమీ కాలం ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు ఏమైందంటే నా క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ ప్లేయర్ అనే టేబుల్లో చూస్తే మీకు చూడు ఏమొచ్చిందో అంటే జెర్సీ అండర్ స్కోర్ నమ్ అనే కాలం ఉంది, దాని పక్కన చూడు ఏముందో ఐడి అండర్ స్కోర్ నమ్ అనే ఒక కాలం కూడా క్రియేట్ అయింది. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా, ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, దట్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే అప్పుడు మన క్వైరీ అనేది ఎలా వచ్చిందంటే ఇలా రావడం అనేది గమనించాం. అంటే ప్రాగ్మా టేబుల్ అండర్ స్కోర్ ఇన్ఫాన్ ప్లేయర్ అని పెడితే మనం మన టేబుల్లో ఏమేమి ఉన్నాయంటే ఏ కాలమ్స్ ఉన్నాయో అవన్నీ చూడగలం. అలానే నేను ఏం చేశానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ అనే కీవర్డ్ కనుక కొడితే అప్పుడు నాకేమైందంటే నా దగ్గర ఉన్న టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్లో ఉన్న వాల్యూస్ మొత్తం కూడా క్లియర్గా చూడడం అనేది జరిగింది. ఇలా చూసేటప్పుడు ఒక థింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఆల్టర్ ద టేబుల్ అనేది చేసేటప్పుడు టేబుల్ నేమ్ అనేది యాడ్ చేసినప్పుడు కనుక చూస్తే మనకి ఏమైందంటే అక్కడ కొన్ని రోస్ అనేది మనం ఏ టేబుల్ అయితే యాడ్ చేసామో ఆ టేబుల్లో మనం ఏం చేసామంటే ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో మనం ఇప్పుడు ఏదైతే కాలాన్ని యాడ్ చేసామో ఆ కాలంలో ఉన్న రిమైనింగ్ వాల్యూస్, ఆ కాలంలో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా చూస్తే ఎలా ఉన్నాయి అంటే అన్నీ కూడా ఎంప్టీగానే ఉన్నాయి అనమాట. అంటే మనం ఇప్పుడు ఏదైతే కాలం క్రియేట్ చేసామో ఆ కాలానికి సంబంధించిన రోస్ అన్నీ కూడా మనం చెక్ చేసామనుకో ఆ రోస్లో ఏముంటాయి అంటే ఏమీ ఉండవు అనమాట. అన్నీ కూడా ఏముంటాయి అంటే ఎంప్టీగా ఉంటాయి. ఇలా ఎంప్టీగా ఉండడాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ అని పిలుస్తారు. అంటే ఒకసారి మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చూద్దామా. ఇప్పుడు ఏం చేశాను, నేను 2 కాలమ్స్ అనేవి క్రియేట్ చేశాను. ఆ 2 కాలమ్స్ని వెళ్ళి చూస్తే ఏమైనా చూడు, ఇక్కడ కూడా చూడు జెర్సీ అండర్ స్కోర్ నమ్ అనే కాలంలో ఏ వాల్యూస్ లేవు, ఐడి అండర్ స్కోర్ నమ్ అనే కాలంలో కూడా చూడు ఏ వాల్యూస్ అనేవి లేవు. ఆ రోస్లో విరాట్ అనే రో ఉంది, ఆ వాడికి ఉన్న రోలో జెర్సీ అండర్ స్కోర్ నమ్ అనే రో కాడ వాల్యూస్ ఏమన్నా ఇచ్చామా, ఏమీ లేవు. ఐడి అండర్ స్కోర్ నమ్ కాడ ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా, లేవు. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం ఆల్టర్నేట్గా ఒక కాలంని యాడ్ చేసినప్పుడు ఆ కాలం లోపల మనకి ఏమవుతుంది అంటే ఆ కాలం లోపల ఉన్న రోస్ లోపల ఏంటంటే ఎలాంటి వాల్యూస్ అనేవి ఉండవు అనమాట. అవన్నీ కూడా ఏమవుతాయి అంటే డిఫాల్ట్గా ఎంప్టీగా కనపడడం అనేది జరిగిద్ది అనమాట. ఇలా డిఫాల్ట్గా ఎంప్టీగా ఉన్న రోస్ని ఏమంటారంటే వాటిని ఏమంటారంటే నల్ రోస్ అని పిలుస్తారు. నల్ వెక్టర్ అని మ్యాథ్స్లో చెప్పుకున్నారు కదా. అంటే ఒక డేటాబేస్లో ఒక కాలంలో రిమైనింగ్ రోస్ అన్నిట్లో కూడా ఎంప్టీగా కనుక ఏ వాల్యూస్ కనుక లేకుండా ఉన్నాయి అనుకో వాటిని ఏమంటారంటే నల్ రోస్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేసామంటే ఒక కాలాన్ని కనుక యాడ్ చేస్తే దాంట్లో నల్ వాల్యూస్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఎంపీగా ఉందని ఎవరు చెప్పకూడదు అనమాట. నల్ వాల్యూస్ అనేవి క్రియేట్ అయినాయి అని చెప్పాలన్నమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను మరొక ఎగ్జాంపుల్ అనేది చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఇందాక దాకా మనం ఏం చేసేసాము, ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టేబుల్లో ఏం చేశాను నేను, ఆ టేబుల్లో నేను ఏం చేశాను ఆల్టర్నేటివ్గా మరొక కాలం నేమ్తో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా ఎలా క్రియేట్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేనేం చేసానంటే అక్కడ ఉన్న కాలం యొక్క నేమ్ ఉంది చూడు, ఒక టేబుల్లో కాలంకి ఒక నేమ్ పెట్టాం కదా, ఆ నేమ్ని నేనేం చేద్దాం అనుకున్నా అంటే రీనేమ్ అనేది చెయ్యాలి అనుకున్నాను. అలా రీనేమ్ అనేది చెయ్యాలి అంటే అలా చెయ్యాలి అన్నా కానీ మనం పాసిబుల్ అయ్యిద్ది అనమాట. ఎలా చేస్తామనేది ఒకసారి నేర్చుకుందాం. అలా చెయ్యాలి అంటే ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏమని రాయాలి అంటే ఆల్టర్ అని రాసేసి టేబుల్ అని పెట్టేసేసి దాని పక్కన మనం ఏదైతే టేబుల్లో కాలంకి ఉన్న నేమ్ని
రీఅరేంజ్మెంట్ చేస్తున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ రాసేసి అక్కడ ఒక కీవర్డ్ అనేది రాయాలన్నమాట. ఏం రాయాలంటే రీనేమ్ అనే ఒక కీవర్డ్ రాసేసి కాలం అని పెట్టేసేసి C1 టు C2 అంటే C1 అంటే ఏంటంటే ప్రజెంట్ మనం రాసిన కాలం నేమ్ రాసేసి 2 అని పెట్టి దేనిలోకైతే మారుద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇచ్చేసేసి సెమీ కాలం కనుక పెట్టేస్తాను అనుకో అప్పుడు ఏమైద్ది అంటే మన కాలం నేమ్ అనేది ఏమైంది అంటే రీప్లేస్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే జెర్సీ అండర్ స్కోర్ నమ్ని JER_num గా చేద్దాం అనుకున్నాను. అంటే ఇందాక నా దగ్గర ఏముంది జెర్సీ అండర్ స్కోర్ నమ్ ఉంది కదా. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఆ నేమ్ ని JER_num గా మారుద్దాం అనుకున్నాను. ఇక్కడ ఉన్న నేమ్ చూడు జెర్సీ అండర్ స్కోర్ నమ్ని JER_num గా మారుద్దాం అనుకున్నాం. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తాం అనేది చూద్దాం. అలా మార్చాలి అంటే ఏం చేస్తామంటే ఆల్టర్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే టేబుల్ దాని యొక్క సింటాక్ అనమాట. ఆల్టర్ అని రాసి స్పేస్ ఇచ్చి టేబుల్ అని రాసేసి అక్కడ ఏం చేయాలంటే టేబుల్ యొక్క నేమ్ రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కాలంలోకి వచ్చేసేసి మనం ఏం చేస్తున్నాం మరొక కాలం యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న కాలం యొక్క నేమ్ ని మారుస్తున్నాం. అలా మార్చాలి అంటే ఏం చేస్తున్నాం అంటే దాన్ని రీనేమ్ అంటారు అన్నమాట. రీనేమ్ అనే కీవర్డ్ అచీవ్ చేస్తాం. రీనేమ్ అని రాసేసి మనం దేన్ని మారుస్తున్నాము కాలం యొక్క నేమ్స్ మారుస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే కాలం అని పెట్టేసేసి దాని పక్కన నేనేం చేశాను అంటే ప్రజెంట్ మన యొక్క కాలం నేమ్ ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ రాసుకున్నాను జెర్సీ అండర్ స్కోర్ నమ్ అని పెట్టుకున్నాను. ఈ కాలం నేమ్ నుండి ఏ కాలంలో నేమ్ కి మారుద్దాం అనుకుంటున్నాను, మారుద్దాం అనుకుంటే 2 అని పెట్టేసేసి ఏ నేమ్ లోకి మారుద్దాం అనుకున్నాను JER_num అనే పేరులోకి మారుద్దాం అనుకున్నాను. మారుద్దాం అనుకొని ఇచ్చేసేసి తర్వాత ఒక సెమీ కాలన్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు కనుక చూస్తే ఏమైందో చూడు, నా టేబుల్ ఇందాకేముంది జెర్సీ అండర్ స్కోర్ నమ్ కాస్త ఇప్పుడు ఎలా మారిపోయిందంటే JER_num గా మారడం అనేది గమనించేశాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. అర్థమైందంటే ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ కంటెంట్ అనేది చూద్దామా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనకు రావాలి కాబట్టి మళ్ళీ ఏం చేద్దామంటే ID_num ఉంది కదా, దాన్ని ఏం చేద్దామంటే నంబర్ అని పెడదాం. ID_number అని పెడదాం. ఓకేనా? అంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది కాబట్టి అందుకని నేనేం చేశాను అంటే ఒక టేబుల్లో ఉన్న ఒక కాలం యొక్క నేమ్ ని రీనేమ్ చేయాలి అంటే మనకి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏమని రాయాలి అంటే ఆల్టర్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేయాలంటే టేబుల్ అని రాసేసేసి ఆ టేబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే మనం కాలం నేమ్ రీనేమ్ చేస్తున్నాం కాబట్టి రీనేమ్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం కాలంకి చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కాలం అని పెట్టేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ నేమ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ ని ఇక్కడ మెన్షన్ చేసేసి ID_num అని పెట్టేసేసి దాని నుండి ఎక్కడికి మారుద్దాం అనుకుంటున్నాను వేరే నేమ్ లోకి మారుద్దాం అనుకుంటున్నాను కాబట్టి 2 అనే కీవర్డ్ యూజ్ చేసేసి ఇప్పుడు నేనేం చేశానంటే ID_ ఏం చేశానంటే నంబర్ అని పెడదాం అనుకున్నాను. నంబర్ అని ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు కనుక వెళ్ళి చూస్తే ఏమైందో చూడు, ఏమైంది ID_num కాస్త ఎలా మారిపోయిందంటే ID_number గా మారిపోవడం అనేది గమనించాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? లేవు కదా. ఇప్పుడు మన నేమ్ అనేది ఏమైందంటే ఇలా మారిపోవడం అనేది జరిగింది అనమాట. ఓకే. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ కూడా నేర్చుకుందాం, మరొక టెక్నిక్ కూడా. మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ మరొక మెకానిజం అనేది వాడుతున్నాను. ఏం వాడుతున్నానంటే ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి డిఫరెంట్ కాలమ్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి. ఇందాక దాకా మనం ఏం చేసుకున్నాము ఒక టేబుల్లో ఉన్న రోస్ ని డిలీట్ చేయాలంటే ఎలా అనేది నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నా దగ్గర వసంత అనే అమ్మాయి నాకు ఏం చెప్పిందంటే ఇందాక ధోని అనే రోని తీసేయాలని చెప్పింది. ఆ రో తీసేయాలి అంటే ఎలా చేశాను నేను, ధోని అనే రో తీసేయాలంటే ఏం చేస్తాను డిలీట్ ఫ్రమ్ ప్లేయర్ అని టేబుల్ రాసేసి వేర్ నేమ్ ఈక్వల్ టు ధోని అని పెట్టేసి కొట్టేయగలను. నాకేమైంది ఆ ధోని అనే నేమ్ తో ఉన్న రో మొత్తం కూడా పోయింది. ఇప్పుడు నేనేం చేసేసానంటే నా దగ్గర టేబుల్లో రో కాదు కాలంలో ఉన్న కాలంనే డిలీట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఒక రోని డిలీట్ చేయకుండా ఒక కాలాన్ని డిలీట్ చేయాలి అంటే ఎలా అచీవ్ చేస్తామనేది కూడా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న చూడు, ఇక్కడ ఏముంది ఇక్కడ ఎక్స్ట్రా ఇది ఉందన్నమాట. ఈ కాలం క్రియేట్ చేశాం కదా, ఈ కాలాన్ని నేనేం చేద్దాం అంటే డిలీట్ అనేది చేద్దాం అనుకున్నాను.
అలా డిలీట్ అనేది చెయ్యాలి అంటే మనం ఒక మెథడ్ని యూజ్ చేసి ఒక సింటాక్ని యూజ్ చేసేసి మనం డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. అలా చెయ్యాలి అంటే మనకి సింటాక్ ఏంటి అంటే ఆల్టర్ అని రాసేసేసి పక్కన స్పేస్ ఇచ్చేసి టేబుల్ అని రాసేసి ఏ టేబుల్ నేమ్లో అయితే మనం ఏ టేబుల్లో ఉన్న కాలాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ ఇచ్చేసేసి కిందకు వచ్చి మనం ఏం చేయాలంటే ఒక కీవర్డ్ చేయాలి. ఏం చేయాలి? అసలు కంప్లీట్గా లేకుండా చేయాలి. కంప్లీట్గా లేకుండా చేయాలి అంటే ఏం చేస్తామంటే డ్రాప్ అనే దాన్ని యూజ్ చేస్తే ఈజీగా అయిపోయింది అనమాట. డ్రాప్ అని రాసేసి దాని పక్కన కాలం అని పెట్టేసేసి ఏ కాలం అయితే మనం తీసేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దానిలో ఉన్న టేబుల్ ఉన్న కాలాన్ని కంప్లీట్గా రిమూవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఏం చేద్దాము? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ID_number అనే కాలాన్ని తీసేద్దాం అనుకున్నాను. అలా తీసేయాలంటే ఏం చేస్తాను? సింటాక్ ఆల్టర్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేయాలంటే టేబుల్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి? టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసేసి దాని తర్వాత ఏం చేయాలి? ఆ కాలాన్ని తీసేద్దాం అనుకున్నాను. కాలం తీసేయాలంటే ఏం చేయాలి? డ్రాప్ అని పెట్టేసేసి కాలం తీసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కాలం అని పెట్టేసేసి ప్రజెంట్ ఏ కాలం అయితే తీసేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ అనేది పెట్టాలన్నమాట. ID_number అనే కాలాన్ని తీసేద్దాం అనుకున్నాను. పెట్టేసేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఈ ప్లేయర్ అనే టేబుల్లో ఏమైందంటే ఒక కాలం అనేది డిలీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? అలానే ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే jersey_number అనే దాన్ని కూడా డిలీట్ చేద్దాం. అది కూడా డిలీట్ చేయాలంటే మళ్ళీ సింటాక్ ఒకసారి మళ్ళీ చేద్దామా? ఏం చేద్దామంటే ఏం చేస్తాం? సింటాక్ చెప్పాలి. ఆల్టర్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలి? టేబుల్ అని రాసేసి ఆ టేబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ యొక్క నేమ్ రాసేసేసి దాని తర్వాత ఏం చేయాలంటే ఒక రోని ఒక కాలంని డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డ్రాప్ అని పెట్టేసేసి కీవర్డ్ దాని తర్వాత ఏం చేయాలి? కాలం అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి? ఏ కాలం నేమ్ తో ఉన్న రోని డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది పెట్టాలన్నమాట. JER_num అనేది తీసేద్దాం అనుకున్నాం. పెట్టేసి ఒక సెమీ కాలన్ పెట్టేశాను. అంటే క్వైరీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు ఏమైందంటే ప్లేయర్ అనే టేబుల్లో నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన రోస్ అన్ని కూడా కాలమ్స్ అన్ని కూడా రిమూవ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఇలా చేయడం ద్వారా నాకు ఏమైందంటే అక్కడ ఉన్న రోస్ అన్ని కూడా డిలీట్ అవ్వడం అనేది కాలమ్స్ అన్ని కూడా డిలీట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. మీరు ఏం చేస్తున్నారంటే ఇలా కాలం నేమ్ అనేది రిమూవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు చేసిన కంటెంట్ అంతా కూడా ఏంటంటే మన దగ్గర మనం ఏం చేస్తున్నాం అంటే DBMS లో వర్క్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్పాను కదా. వాటిల్లో MySQL కానీ PostgreSQL కానీ Oracle DBలో కానీ ఏమైందంటే ఈ డ్రాప్ అనే కాలంతో మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్లో ఉన్న కాలాన్ని డిలీట్ చేయడం అనేది చేయలేమన్నమాట. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ లో మాత్రమే ఏం చేయగలమంటే ఈ ఆల్టర్ టేబుల్_name అని పెట్టి డ్రాప్ అని రాసేసి కాలం రాసేసి ఆ కాలం నేమ్ ఇచ్చేస్తే కాలం అనేది డిలీట్ అవుతుంది కదా టేబుల్లో. ఇవన్నీ కూడా దేంట్లో చేయగలమంటే SQLite లో మాత్రమే చేయగలం. కానీ ఈ ఒక్క క్లాజ్ మాత్రమే ఏం చేయగలమంటే SQLite లో మాత్రమే యూజ్ చేయగలని. మిగతా రిమైనింగ్ ద సాఫ్ట్వేర్స్ అన్నిటిలో కూడా ఏంటంటే ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదన్నమాట. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే MySQL వాడేటప్పుడు కానీ PostgreSQL వాడేటప్పుడు కానీ Oracle DB వాడేటప్పుడు కానీ అలానే మీరు ఏం చేస్తారంటే IBM DB అనేది వాడేటప్పుడు ఆల్టర్ స్పేస్ ఇచ్చి టేబుల్ రాసి టేబుల్ నేమ్ ఇచ్చేసి డ్రాప్ అని పెట్టేసి కాలం అని పెట్టేసి మనం ఏ కాలం అయితే రిమూవ్ చేద్దాం అనుకున్నామో ఆ కాలం నేమ్ ఇచ్చి సెమీ కాలం ఇచ్చేసి అనుకో మన అవుట్పుట్ లో కనుక చూస్తే ఏమైందంటే ఆ కాలం అనేది డిలీట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనం ఒక సాఫ్ట్వేర్ నేర్చేసుకుంటే ఒక కార్ నడపడం కనుక వస్తే అన్ని కార్లు అలానే ఉంటాయి కానీ అన్ని కార్లు అలానే ఉండవు అనమాట. ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి కానీ కొన్నిట్లో ఒక కండిషన్ అప్లై అయింది, కొన్నిట్లో అప్లై కాకుండా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. దానిలోనే ఏంటంటే ఈ డ్రాప్ కాలం అనేది చేయడం అనేది రిమైనింగ్ ద సాఫ్ట్వేర్స్ లో చేయడం అనేది చాలా కష్టం అనమాట. మనందరం కూడా ఏం చేస్తాం అంటే SQLite అనే సాఫ్ట్వేర్ వాడుతున్నాం కాబట్టి, MySQL అనే సాఫ్ట్వేర్ వాడుతున్నాం కాబట్టి, SQLite అనే సాఫ్ట్వేర్ వాడుతున్నాం కాబట్టి దీనిలో ఈ కమాండ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి రేపొద్దున సాఫ్ట్వేర్ వర్క్ చేసేటప్పుడు. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్?
ఈ రోజు సెషన్తో ఏమైందంటే ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఏమేమి చెప్పానంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే SQLలో క్వైరీస్ అనేది ఎలా ఆపరేషన్స్ చేస్తామని చెప్పాం. ఒక డేటాని ఇంజెక్ట్ చేయడం ఎలా, రిట్రీవ్ చేయడం ఎలా, అప్డేట్ చేయడం ఎలా, డిలీట్ చేయడం ఎలా, అలానే ఒక టేబుల్లో ఏం చేసంటే ఆల్టర్నేటివ్గా టేబుల్లో ఒక కాలంని క్రియేట్ చేయడం కానీ, ఒక కాలం యొక్క నేమ్ రీఅరేంజ్ చేయడం కానీ, అలానే ఒక కాలంని డిలీట్ చేయడం కానీ, అవన్నీ ఎలా చేయాలి అనేది మీ అందరికీ కూడా నేర్పడం అనేది జరిగిందనమాట. దీంతో ఏమైందంటే CRUD ఆపరేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? అందరికీ అర్థమైనట్లేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో సెషన్లో మరొక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై. థ్యాంక్ యూ సార్.